హాయ్ అండి, భువిలో దివి మీ ఉషా వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు నేను దిష్టి అనే టాపిక్ మీద వ్లాగ్ చేయబోతున్నానండి. దానికి కారణం మీలో అంటే మన భువిలో దివి ఫ్యామిలీలో చాలామంది అడుగుతున్నారు కదా, దిష్టి పోవాలంటే ఏం చెయ్యాలి, అసలు దిష్టి అనేది ఎలా మనం తొలగించుకోవాలి అని అడుగుతున్నారు కదా. నాకు తెలిసినంతలో నేను మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తానండి. నరుడి దృష్టికి నల్లరాయైనా పగిలిపోతుంది అని అంటారు కదా, అట్లాగే మన వ్యాపారాలకు కానీ ఏదైనా అసలు ఐశ్వర్యానికి కానీ ముఖ్యంగా పసిపిల్లలకి లేదా ఏదైనా పెళ్లి జరుగుతున్నప్పుడు పెళ్లి కొడుకులకి అంతెందుకండి, దేవాలయాల్లో కళ్యాణాలు కానీ దైవ కార్యక్రమాలు కానీ ప్రత్యేకంగా జరిగే రోజుల్లో దైవానికి కూడా ఎన్నో విధాలుగా దిష్టి తీస్తూ ఉంటారు. మన తిరుమల తిరుపతి మన బ్రహ్మాండ నాయకుడైన వెంకటేశ్వర స్వామి వారికి అయితే రోజుకి 10 సార్లు తీస్తారండి దృష్టి పోవడానికి, అంటే చెడు దృష్టి పోవడానికి. ఈ దిష్టి తీయడంలో చాలా పద్ధతులు ఉంటాయండి. ఉప్పుతో తీస్తారు, నిమ్మకాయలతో తీస్తారు, కర్పూరంతో తీస్తారు, కొబ్బరికాయలతో తీస్తారు, మన జుట్టు ఉంటుంది కదా వెంట్రుకలు అట్లా తీస్తారు, నూనెతో తీస్తారు, చీపురు కట్టెలతో తీస్తారు, ఇంకా చేతి నెయిల్స్ ఉంటాయి కదా వాటితో కూడా తీస్తారు. చాలా రకాలు, ఇంకా రాళ్ళుప్పుతో తీస్తారు, ముఖ్యంగా పెద్ద పెద్ద గుమ్మడికాయలతో కూడా తీస్తూ ఉంటారు. ఇందులో కొన్ని రకాలు అంటే ఈ దిష్టి తీయడంలో కూడా ఇప్పుడు పసిపిల్లలకి మనం రాళ్ళుప్పు లేదా కళ్ళుప్పు తీసామనుకోండి, అవి నీళ్ళల్లో కలిపేసి ఆ కరిగిన నీటిని డ్రైనేజెస్లో లేదా ఏదైనా మన మోరీల్లో అట్లా పోస్తాం. ఒక ముఖ్య విషయం అండి, ఏ విధంగా దిష్టి తీసినా సరే 4 రోడ్ల కూడలి అంటారు కదా, అట్లాంటి చోట మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వేయకూడదు. మనం ఎంతసేపు తాత్కాలికంగా మన దృష్టి అంటే చెడు దృష్టి పోతుంది అనుకుంటున్నాం, కానీ అది నలుగురికి అంటితే ఆ పాపం ఆ కర్మఫలం మనం అనుభవించాలి అనేది మాత్రం తెలుసుకోవాలి. ఎప్పుడు కూడా మనం దృష్టి తీసుకోవచ్చు, కానీ నలుగురు తొక్కే చోట ఎట్టి పరిస్థితులను కూడా వేయకూడదండి. మనం మన క్షేమం కోరుకుంటూ చుట్టుపక్కల పరుల క్షేమం కూడా కోరుకుంటే మనకు చాలా మంచి జరుగుతుంది. ఇప్పుడు ఈ చంటి పిల్లలకి పసిబిడ్డలకి మనం దిష్టి తీస్తాం కదా, అవి మాత్రం నిప్పుల్లో వేయకూడదండి. పెద్దవారికి ఒక వయసు వచ్చిన తర్వాత అంటే పసిపిల్లలకు కాకుండా పిల్లల స్టేజ్ దాటిన వారికి మాత్రమే, పెద్దవారికి మాత్రమే దిష్టి తీసినప్పుడు నిప్పుల్లో వేయాలి. అట్లాగే కొత్త నవదంపతులు అంటాం కదా, కొత్తగా పెళ్ళైన వారికి మనం ఎర్రటి నీళ్ళల్లో కర్పూరం వేసి దిష్టి తీస్తాం కదా. ఎర్ర నీళ్ళు అంటే 2-3 రకాలుగా చేయొచ్చండి. సున్నము పసుపు నీళ్ళలో కలిపితే ఎర్ర నీళ్ళు, లేదా కుంకుమ నీరు, లేదా సర్ఫు పసుపు నీళ్ళలో వేసినా కూడా ఎర్ర నీరు తయారవుతుంది. ఆ ఎర్ర నీటితో కూడా దిష్టి తీసేస్తే మనకు రిజల్ట్ వెంటనే చాలా బాగా కనిపిస్తుంది. ఇక కర్పూరంతో గుమ్మడికాయ మీద కానీ కొబ్బరికాయ మీద కానీ కర్పూరం వెలిగించి దిష్టి తీస్తాం కదా, కర్పూరం ఎలా అయితే కాలిపోతుందో అలానే మనకి తగిలిన నరదృష్టి కూడా కాలి బూడిదైపోతుందంటండి. ఇంకా నూనె వత్తుతో కూడా తీస్తారు కదా, ఇంకా రకరకాలండి, చెప్పుకుంటూ పోతే అనేక రకాలు. నిండు బిందుతో దిష్టి తీస్తారండి. దిష్టి తీసి ఆ నిండు బిందుని నీళ్ళల్లో బోర్లిస్తారనమాట. ఆ విధంగా కూడా దిష్టి పోతుంది. అలాగే బాలింతలకి గర్భిణీ స్త్రీలకి అయితే పేడ ముద్దలు లేదా మట్టి ముద్దలతో దిష్టి తీస్తారు. ఇహ దిష్టి తీయడంలో అనేక రకాలు ఉన్నాయండి. ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క పద్ధతి, ఒక్కొక్క మనస్తత్వానికి ఒక్కొక్క నమ్మకం, ఇలా రకరకాలు అనేక రకాలు దిష్టి తీయడంలో. అయితే ఇప్పుడు ముఖ్యంగా నేను చెప్పబోయేది, నేను ఇంటికి నెల అమావాస్య రోజు ఎలా దిష్టి తీస్తాను, ఎన్నో ఏళ్లగా అసలు ప్రతి అమావాస్యకు మిస్ అవ్వకుండా మా ఇంట్లో దిష్టి మేము ఎలా తీస్తాము అనే పద్ధతి నేను ఇప్పుడు మీకు చూపిస్తూ చెప్పదలుచుకున్నానండి. మన ఇంట్లో ఫంక్షన్స్ అవుతాయి లేదా గెస్ట్లు వచ్చిపోతూ ఉంటారు. ఒక్కొక్కసారి మనమే మన ఇంటిని చూసుకుని అబ్బా ఎంత నీట్గా ఉంది, అబ్బా ఎంత ప్రశాంతంగా ఉంది, ఈరోజు పూజ మందిరం నేను ఎంత బాగా చేసుకున్నాను, మన దిష్టి కూడా తగలొచ్చు మన ఇంటికి. సో రకరకాల వ్యక్తులు వచ్చిపోతూ ఉంటారు, ఇంకా రకరకాలు అనమాట. లేదా మన ఇంటి గురించి ఎవరెవరో మాట్లాడుకుంటూ ఉండొచ్చు, మన జీవన విధానం గురించి కూడా ఎవరెవరో మాట్లాడుకుంటూ ఉండొచ్చు. ఏది ఏమైనా సరే దిష్టి అంటే నెగిటివ్ ఎనర్జీ కదండి. నెలకి ఒక్కసారి ఆ నెగిటివ్ ఎనర్జీని మొత్తం మనం
తీసేసుకుంటే మనం ఆరోగ్యాలతో ఆనందంగా ఉంటాం. ఇది మన నమ్మకం కదా. మా ఇంటికి దిష్టి విధానం నేను ఎలా పాటిస్తానో చూపిస్తాను రండి. ఇతను శ్రీను అండి, మా ఇంటి చాకలి. ఎన్నో ఏళ్ళగా, ఇప్పుడు కాదండి, ఎన్నో ఏళ్ళగా మా ఇంటి చాకలి. మా శ్రీను ప్రతి నెల అమావాస్య రోజు మా ఇంటికి దిష్టి తీస్తాడండి. ప్రతి నెల సాయంత్రం 6 అవ్వగానే 365 రోజుల్లోనూ మనకి 12 అమావాస్యలు వస్తాయి కదా, ప్రతి అమావాస్యకి తీస్తాడు. ఎప్పుడైనా నేను ఇక్కడ హైదరాబాద్లో మన ఇంట్లో లేకపోయినా సరే వచ్చి తన పని తాను చేసుకుని వెళ్ళిపోతాడు అనమాట. ఖచ్చితంగా అమావాస్య రోజు పొద్దున్నే కానీ ముందు రోజు కానీ గుమ్మడికాయలు, కొబ్బరికాయలు తెప్పించి పెడతాము. పసుపు, కుంకుమ, అగ్గిపెట్టె, హారతి కర్పూరం ఇవన్నీ కూడా శ్రీను ఒక అలమారలో పెట్టుకుని ఉంచుకుంటాడు. రాగానే అవి తీసేసుకుని తన పని తాను చేసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు అనమాట. ఇప్పుడు మా శ్రీను ఎలా చేస్తాడో ప్రతి నెల అమావాస్య రోజు ఈ అమావాస్య రోజు మీకు చేసి చూపిస్తాడు రండి. ముందుగా గుమ్మడికాయని ఇట్లా కట్ చేస్తాడండి. ఇలా ముచుకు దగ్గర ఇట్లా కట్ చేస్తాడు. ఇట్లా ముచుకని తీసి పక్కన పెట్టుకుంటాడు. ఒకటి మెయిన్ 2 గుమ్మడికాయలు వాడతామండి ప్రతి నెల మేము అమావాస్య రోజు. ఒకటి మా మెయిన్ డోర్కి, 2 మా ప్రహరీ గోడకు ఉన్న గేటు దగ్గర, అంటే మొత్తం ఇంటికి అనమాట. ఇంటి లోపల ఏ దృష్టి, నరదృష్టి ఉన్నా, చెడు దృష్టి ఉన్నా పోవడానికి గేటు దగ్గర నుంచి తీసింది ఇల్లు మొత్తానికి అనమాట. ఇంకా ప్రహరీ గోడ లోపల నుంచి ఇల్లు మొత్తానికి పసుపు వేస్తాడండి. ఇలా 2 గుమ్మడికాయల్లోనూ కూడా పసుపు వేసుకుంటాడు. కుంకుమ, చూశారు కదండి, పసుపు కుంకుమ వేసేసాడు. ఇప్పుడు నీళ్లు పోసుకుంటాడు. మళ్ళీ క్లోజ్ చేసేస్తాడు అనమాట, మూత పెట్టేస్తాడు. ఎట్లా అయితే ముచుకు దగ్గర కట్ చేశాడో దాన్ని మళ్ళీ అట్లానే పెట్టేస్తాడు. ఇప్పుడు హారతి కర్పూరం తీసుకుంటాడండి. వీటిని ఇలా గుమ్మడికాయ మీద నిండుగా పోస్తాడు. ఇప్పుడు వీటిని ఒకటి తీసుకెళ్ళి మెయిన్ డోర్ దగ్గర పెట్టుకుంటాడు, ఒకటి తీసుకెళ్ళి గేట్ దగ్గర రెడీగా పెట్టుకుంటాడు. ఇప్పుడు ఇట్లా కర్పూరం వెలిగిస్తాడండి. ఇది మెయిన్ డోర్ ముందు మీరు చూస్తున్నది. దిష్టి తీసేటప్పుడు ఒకవైపు 3 సార్లు, ఇంకొక వైపు 3 సార్లు తిప్పుతారండి. యాంటీ క్లాక్ 3 సార్లు, క్లాక్ వైజ్ 3 సార్లు అనమాట. దండం పెట్టుకుంటారనమాట భగవంతుడికి. ఈ ఇంటికి ఏ దోషం ఉన్నా పోగొట్టు తండ్రి అని చెప్పి మంచి మనసుతో దండం పెట్టుకుంటారు. మన ఇంటికి ఎన్నో ఏళ్ళగా చేస్తూ ఉంటారు కదా మన ఇంటి చాకలంటే, వారికి మన ఇంటి మీద అభిమానం ఉంటుంది కదా. సో భక్తితో వేడుకుంటారు భగవంతుడిని, ఈ ఇంటికి ఉన్న సమస్త దృష్టి పోగొట్టు తండ్రి అని. ఇట్లా మెయిన్ డోర్కి కొబ్బరికాయ దిష్టి తీసి అమావాస్య రోజు సాయంత్రం 6 గంటలకి మెయిన్ డోర్కి అటు ఒక కొబ్బరి చిప్ప, ఇటు ఒక కొబ్బరి చిప్ప పెట్టేస్తాడు.
ఎర్రటి గుమ్మడికాయ చెక్కల్ని ఇంటి సింహద్వారానికి అటువైపు ఒక చెక్క, చూడండి ఇక్కడ మీరు గమనించండి, ముఖ్యంగా దిష్టిపోయే విధానం, కుడివైపుదేమో ఎడంవైపుకు పెడతాడు, ఎడంవైపు చెక్కేమో కుడివైపుకు పెడతాడు. ఇదండి నెగిటివ్ ఎనర్జీ ఏదైనా ఉంటే ఈ దిష్టి వల్ల సంతృప్తి చెంది ఇంటికి చెడు చేయకుండా వెళ్ళిపోతుంది. మెయిన్ డోర్కి ఇట్లా పెట్టేస్తాడు అనమాట, రెండు వైపులా. ఇప్పుడు మీరు చూసేది ప్రహరీ గోడకి మనం గేట్ పెట్టుకుంటాం కదండి, మా గేటు దగ్గర అనమాట. మొత్తం ఇంటికి తీస్తున్నాడు శ్రీను. ప్రతి నెల అమావాస్య రోజు సాయంత్రం 6 గంటలకి ఇట్లానే చేస్తాడు, చేయించుకుంటాము అని చెప్పాం కదండి. కొబ్బరికాయ గుమ్మడికాయ దిష్టి తీసి ఎడం వైపు చెయ్యి కుడివైపు చెయ్యి క్రాస్గా పెట్టి కుడివైపున పగిలిన చెక్క ఎడంవైపు పగిలిన చెక్క కుడివైపుకి పెడతాడు. ఈ పద్ధతిలో దిష్టి తీయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ సాటిస్ఫై అయ్యి ఇంటికి మేలు జరగాలి అని కోరుకుని తృప్తిగా వెళ్ళిపోతుంది. మన ఇంటికి దిష్టి తీసేవారు కూడా ఇట్లా మనసా వాచ ఇంటి మీద అభిమానంతో, దైవం మీద భక్తితో ఈ విధంగా తీయాలండి. ఏదో నామకాకి తీసేసాము అనుకోకుండా భగవంతుని ప్రార్థిస్తూ ఏకాగ్రతతో దిష్టి తీసుకోవాలి. చూస్తున్నారు కదండి, క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్, అంటే కుడివైపుకు 3 సార్లు ఎడం వైపుకు 3 సార్లు ఇట్లా తిప్పేస్తారు. తిప్పి ఇప్పుడు పగల కొట్టి ఇదండి ప్రతి నెల అమావాస్య రోజు మా ఇంటికి మేము దిష్టి తీసే విధానం, పద్ధతి. మా ఇంటి చాకలితో ఎన్నో ఏళ్లగా మేము పాటించే పద్ధతి అండి. మరొక మంచి వ్లాగ్తో తొందరలోనే మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్ అండి.